అనేక సార్లు మన కంటికి కనబడేదే అన్నిటికన్నా విలువైనటువంటిది అనుకుంటా ఉంటాం. ఈ యొక్క మందిరాన్ని మనం చూస్తే మనం చూసేది ఏంటంటే బయట ఉన్నటువంటి బిల్డింగ్, లోపలికి వచ్చిన తర్వాత ఈ యొక్క కుర్చీలు, ఈ యొక్క స్టేజ్, ఇక్కడ పాస్టర్ గారు లేదంటే ఆరాధకులు, అంతే. ఈ యొక్క సంఘము నిర్మింపబడడానికి చేయబడినటువంటి త్యాగం, దట్ ఈస్ సంథింగ్ విచ్ వి కెనాట్ సీ. అది ఎందుకు చూడలేమంటే అది మనము బహిరంగంగా కంటికి కనబడేది కాదు. ఏంటి ఆ త్యాగం అంటే, పాస్టర్ గారు వారి యొక్క టీము ఎన్ని గంటలు కష్టపడుతున్నారు రోజుకి. మీరు కూర్చున్నటువంటి కుర్చీ యొక్క విలువ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. కొంతమంది అంటారు, పాస్టర్ గారు మహా ఇది ఎంత ఉంటుందండి, 2000 కదండి. నో, ఇట్స్ నాట్ 2000. మీరు అనుకుంటున్నారు అది 2000 అని, కానీ మీరు కూర్చుంటున్నటువంటి కుర్చీ యొక్క విలువ ఈ యొక్క భూమిని లెక్కేయాలి, పైన ఉన్నటువంటి ఈ యొక్క రేకుని లెక్కేయాలి, ఇక్కడ మనకి చల్లగా గాలిస్తున్నటువంటి ఈ యొక్క ఏసీని లెక్కేయాలి, కాలుతున్నటువంటి డీజిల్ లెక్కేయాలి, కుర్చీ వేయడానికి ఖర్చు పెట్టినటువంటి ఆ యొక్క ఎనర్జీని లెక్కేయాలి. కంటికి కనబడినటువంటిది. నీ కొరకు త్యాగం చేసినటువంటి వాడు గొప్పవాడు, ఒక రాజు. నీ కొరకు త్యాగం చేసినటువంటి వాడు ఒక గొప్ప దేవుడై ఉన్నాడు. నీ విలువ అంత అమూల్యమైనటువంటిది.